హాయ్, హలో, నమస్తే, వనకం, ఆదాబ్. దిస్ ఇస్ యో వినయ్. సో మా డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది వినయ్ వాయిస్. దోస్తులు అందరూ మస్తున్నారులే. సో ఇవాళ ఏంటంటే మనం ఒక బ్లాగ్ చేస్తున్నాం అనమాట. నా డైలీ షెడ్యూల్ ఎట్లా ఉంటాయని చెప్పేసి. సో ఇది మా ఇంటి ఏరియా మొత్తం పైన పెంట్ హౌస్ నుంచి చూస్తే గిట్లుంటుంది. ఇంకో పొద్దుగా మనం లేచినాం, నా ముఖం ఇట్లుంటుంది. పొద్దుగా లేవగానే మీకోసం 6ంటికే లేచిన బ్లాగ్ షూట్ చేస్తానికి. ఇదేమో మా రెంట్ హౌస్ అనమాట. పైన మేము పెంట్ హౌస్ తీసుకున్నాం, నేను మా రూమ్మేట్ తిలగ్గాడు. సో ఇక్కడి నుంచి చూస్తే మాత్రం వ్యూ కిరాకు ఉంటుంది పొద్దుగాల కానీ నైట్ టైం కానీ. సో పొద్దుగాలేసిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని స్విచ్ ఆన్ చేసుకొని హీటర్ పెట్టుకోవాలి వాటర్. దాని తర్వాత బ్రష్ చేసుకుంటా. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండాలి అనేసి ఈడికి ఆడికి కొద్దిగా వాకింగ్ లాగా తిరుగుతూ ఉంటా. అది అయిపోతుంది. సో దాని తర్వాత ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ లూక్వామ్ వాటర్ తీసుకుంటా. అందులో నేను ఒక 1 టీ స్పూన్ ఆఫ్ హనీ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇలా చేసి తాగితే ఏమవుతుందంటే మన డైజెషన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. అలాగే ఆ రోజు ఏం వేసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటా. ఒక బ్లాక్ ప్యాంట్ అండ్ దాని మీదకి ఒక లైట్ కలర్ షర్ట్ అండ్ దాని తర్వాత మన యాప్రాన్ వచ్చేసి తీసుకుంటా. అదే మనకు దిక్కు, అది లేకపోతే మనం కాలేజ్లో కూడా ఉండం. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇవాళ మా ఆంటీ వచ్చింది, రైస్ అయిపోయిందంట. సో రైస్ తీసుకుంటానికి మనం పక్కన సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం. సో ఇది ఆ సూపర్ మార్కెట్. మనం లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి. అసలు ఒకసారి లోపలికి వెళ్తే నాకు అన్నీ కొనుక్కోబుద్ది ఎద్ది, కానీ పైసలు ఉండవు చేతిలో. ఇది మార్కెట్. నాకు తెలిసి ఇంకా మా ఆంటీ వంట స్టార్ట్ చేసినాలే. రండి మా ఆంటీని పరిచయం చేస్తా. తనే మా మేడ్ అనమాట, లక్ష్మమ్మ. కర్రీస్ అయితే బాగుంటుంది. సో ఇవాళ మన కోసం ఏమంటుందంటే ఆలు కుర్మా చేస్తుంది. సో ఒక 2 కర్రీస్ వండించుకుంటా అండ్ రైస్ దాంతో పాటుగా. అంతే, ఇది మన లంచ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. సో దానికోసం ఇయర్ పాడ్స్, కొన్ని పాటలు వినటానికి అండ్ నా ఐప్యాడ్ ఏమైనా నోట్స్ రాసుకుంటానికి అండ్ నా ఛార్జర్. ఐఫోన్ కదా, ఛార్జింగ్ మొత్తం పోతూనే ఉంటుంది, అసలు ఉండనే ఉండదు. అండ్ దాని తర్వాత మన స్టెథోస్కోప్, దాంతోపాటు 2 బుక్స్ రాసుకుంటానికి. ఇంతే, ఇంత మించి బ్యాగ్లో ఏమి ఉండవు. అవన్నీ వేసుకొని మనం రెడీ అయిపోతున్నాం అన్నమాట. సో ఇది ఒంటి మామిడి జంక్షన్ అనమాట. వెయిటింగ్ ఫర్ ద లిఫ్ట్. సాయచరణ్ గారు కార్ వేసుకొని వస్తాడు, వాని కార్లోనే అప్పుడప్పుడు వెళ్ళిపోతా. సో ఇప్పుడు మనం కార్లోనే ఉన్నాం. వీడియో తీసేది మాత్రం మిస్టర్ ఫణీంద్ర. సో ఈ వేలో మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాం అన్నమాట. ఎంబీబీఎస్ కొంతమంది ఇష్టంతో తీసుకుంటారు, కొంతమంది కష్టంతో తీసుకుంటారు, కొంతమంది పేరెంట్స్ ఫోర్స్గా తీసుకుంటారు, కొంతమంది మ్యాథ్స్ రాక తీసుకుంటారు. ఏది తీసుకున్నా కానీ అర్జున్ రెడ్డి సినిమా లాగా మాత్రం ఎంబీబీఎస్ ఉండదు బయట. అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది ఒక వేరే ప్రపంచం. ఆ ప్రపంచంలోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. సో ఇది మన క్యాంపస్, రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్లో వచ్చి ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు వెళ్తున్నాం. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల మామ అయిపోయింది ఎంబీబీఎస్ అన్నట్టే ఉంది. సో అక్కడ కార్ పార్క్ చేసి మెల్లిగా లోపలికి ఎంటర్ అయ్యాం మనం. ఇది హాస్పిటల్ పక్కన ఏరియా, ఇది క్యాంపస్ ముందు. సో ఇటు సైడ్ మనం వెళ్తే క్లాస్ రూమ్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో 9కి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో మనం ఇక్కడ క్లాస్కి వెళ్తున్నాం ఇప్పుడు. 2 హాల్స్ ఉంటాయి, బీసీ రాయ్ హాల్, సుశ్రుత హాల్. ఇది సుశ్రుత హాల్ అనమాట. ఒకసారి మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది మా క్లాస్ రూమ్. యాక్చువల్గా ఫోన్స్ అలో లేదు, అందుకని ఒక చిన్న క్లిప్ తీసుకొని పెట్టుకున్నా. సో ఇదన్నమాట. అండ్ ఇవాళ ఏంటంటే మాకు ఎలెక్టివ్స్ అవుతున్నాయి. ఎలెక్టివ్స్లో లాగ్ బుక్ రాసుకోవాలి. సో నౌ వీఆర్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ. ఎలెక్టివ్స్లో ఫస్ట్ 15 days ఏమో క్లినికల్స్వి, సెకండ్ 15 days ఏమో నాన్ క్లినికల్స్లో తీసుకోవాలన్నమాట. సో నేను నాన్ క్లినికల్స్లో మైక్రోబయాలజీ తీసుకున్నా, క్లినికల్స్లో డయాబెటాలజీ, జనరల్ మెడిసిన్ తీసుకున్నా. సో మైక్రోబయాలజీలో మేము ఇవాళ నర్సింగ్ వాళ్ళకి క్లాస్ తీసుకున్నాము, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి. నర్సింగ్ వాళ్ళ క్లాస్ తీసుకొని అండ్ వాళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసాము. దాని మీద మేము ఒక పేపర్ కూడా రాసామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది, నైస్ ఎక్స్పీరియన్స్.
ఇవన్నీ ఎగ్జామ్ పేపర్స్. వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి మార్క్స్ వేసినాం అవుట్ ఆఫ్ 12. నేను ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో ఒక ఎగ్జామ్ పెట్టి పేపర్ కరెక్షన్ కూడా మేము చేస్తామని. కానీ ఇప్పుడు పేపర్ కరెక్షన్ కూడా చేస్తున్నాం. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంతే. సో ఎలెక్టివ్స్ అయిపోయినాయి. దాని తర్వాత ఒక క్లాస్ ఉంటుంది, అది కూడా అయిపోయింది. ఇప్పుడు లంచ్ బ్రేక్. ఇది హాస్పిటల్ ఎంట్రన్స్ అనమాట ముందల. అండ్ ఇప్పుడు మా ఫ్రెండ్ గారిని పరిచయం చేస్తా. వీడు నరేంద్ర, సో మై బెస్ట్ ఫ్రెండ్. సో వాడు కొద్దిగా డ్రాప్ చేస్తా అన్నాడు శ్రీనివాస్ వాళ్ళ రూమ్ కాడ. సో ఎక్కేసి వెళ్ళిపోదాం. లంచ్ బ్రేక్ ఓకే, కానీ లంచ్ తర్వాత మాత్రం క్లాస్ రూమ్లో నిద్ర వస్తుంది. ఇట్లా మత్తులో తేలికపోయినట్టు ఉంటుంది ఒక్కొక్కరికి అయితే, అదేందో అర్థమే కాదు. సరే, ఇది శ్రీనివాస్ వాళ్ళ రూమ్కి మనం వచ్చేసినాం అనమాట. వీళ్ళతో కలిసి తింటా అప్పుడప్పుడు. సో ఇవాళ వాళ్ళ ఆంటీ రాలేదు, వంట ఆంటీ. సో వాళ్ళు కర్రీస్ తెచ్చుకున్నారు పక్కన ఉన్న హోటల్ నుంచి. సో బ్లూ కలర్ షర్ట్ శ్రీనివాస్ నాయుడు, వైట్ కలర్ షర్ట్ శుభం జరారే, బ్లూ కలర్ షర్ట్ శ్రీ సాయి కోట్రా, మా శివతేజ. చింటుగాడు కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిండు. 2 పీరియడ్స్ ఉంటాయి ఇప్పుడు మనకి. అండ్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ నాగం సాయి కుమార్. ఓకే, మన క్లాస్ కూడా అయిపోయినాయి అనమాట. 2 క్లాసులు ఉంటాయి దాని తర్వాత. ఆ 2 క్లాసులు అయిపోయినాయి మొత్తానికి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది మా ఇంటి ఎంట్రన్స్. ఇది పైన ఉంటాం మేము పెంట్ హౌస్లో. దాని తర్వాత ఓట్స్, కొంచెం బెల్లం, ఒక గ్లాస్ పాలు అండ్ కొద్దిగా హనీ. ఏంటిది అనుకుంటుంటారా? ప్రీ వర్కౌట్ మీల్ అంతే, ఏం లేదు. కొద్దిగా జిమ్కి వెళ్తున్నాం అనమాట. సో 4 o'clock కాలేజ్ నుంచి రాగానే 5 to 6 జిమ్కి వెళ్తాం మనం. ఇప్పుడు శుభం జరారే గారు వస్తాడు కొద్దిసేపు అయితే. వాడు నేను ఇద్దరం కలిసి జిమ్కి వెళ్తాం అనమాట. అండ్ జిమ్కి వెళ్ళామంటే ఏదో పెద్ద బాడీ బిల్డింగ్ చేసి 6 pack పెంచాలని ఏం కాదు. జస్ట్ ఫిజికల్గా ఫిట్గా ఉంటే మెంటల్గా కూడా ఫిట్గా ఉంటామనేసి నా ఉద్దేశం. సో ఇక్కడ నుంచి మనం ఒంటిమామ నుంచి తుర్కపల్లి వెళ్తున్నాం. ఇది మా జిమ్, డ్రాగన్స్ జిమ్ అన్నమాట తుర్కపల్లిలో. 5 to 6 వెళ్ళి అక్కడ ఒక 1 hour వర్కౌట్ చేస్తాము. ఏదన్నా ఒకటి చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. ఒకసారి జిమ్లో లుక్ వేసుకోండి ఏమేమి ఉన్నాయో అన్నీ, మంచిగానే ఉంటుంది. దాని తర్వాత ఇవాళ జిమ్ అయిపోయిన తర్వాత చింటుగాన్తో కలిసి సెలూన్కి వెళ్ళిన. అన్న హెయిర్ కట్ కొంచెం మంచిగా చేసిండు. దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక 2 గంటలు ఏదైనా సబ్జెక్ట్ చదువుకుంటాం మ్యారో తీసి, అంతే. ఇక్కడ నుంచి చూస్తే మన కాలేజ్ కనిపిస్తుంది, అదే మన ఆర్వీఎం. సో ఇంతే, ఇంతకు మించి ఏమీ ఉండదు. ఇట్లా మన డే అంతా సాగిపోతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వినేవర్ సెయింగ్ ఆఫ్ ఖుదాఫీజ్. టేక్ కేర్, బాయ్ బాయ్.